హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన కిచెన్లో కర్రీ వచ్చేసి కాబూలి శనగల మసాలా కర్రీ ఎట్లా చేసుకోవాలో చాలా సింపుల్గా చేసేసుకుందాం. ఇది చపాతీలోకి రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్గా ఈ కాబూలి శనగలు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పావు కిలో అన్ని తీసుకున్నాను శనగల్ని. ఇది తీసుకొని ఫస్ట్ ఒకసారి కడిగి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి. ఒకవేళ నైట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టి పెట్టేసుకోవాలి. నేనైతే నైట్ చేశాను. మార్నింగ్ నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. మధ్యాహ్నం పొద్దంతా అవి నానుతాయి కదా, తొందరగా ఉడికిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి నానిన తర్వాత మనం కుక్కర్లో వేసుకొని ఈ కుక్కర్లో మనకు గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు ఇవి వేసుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ చూపించే విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ వాటర్ అనేది పడేయొద్దు, అట్లనే పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ ఆకు, అట్లనే హోల్ గరం మసాలా, లవంగ, ఇలాచి, పట్ట, సాజీరా అవి కొద్దిగా చూసి కర్రీని బట్టి వేసుకోవాలి. అట్లనే ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్పైసెస్ అనేది మనం కర్రీ ఎంత ఉందనేది చూసుకొని వేసుకోవాలి. హాఫ్ కేజీకి అయితే దానికి డబుల్ వేసుకోవాలి. ఇక్కడ పావు కేజీ కాబట్టి నేను చూపించే విధంగా వేసుకుంటే సరిపోతుంది. అట్లనే ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనకు ఇక్కడ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ మసాలా ఎట్లా చేసుకున్నానంటే ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక స్పూన్ కొబ్బరి పొడి, అట్లనే ఒక 2 టమాటాలు, కొద్దిగా చింతపండు ఇవన్నీ మిక్సీ చేసి పెట్టుకున్నాను. నువ్వులు అట్లనే కొబ్బరి వేయించుకోవాలి. అవన్నీ వేయించుకొని ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ కర్రీకి ఇదే మనకు మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అంతా ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇందులోనే ఆ పేస్ట్ వేసుకొని అట్లనే కారం, సరిపడా కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ సాల్ట్, అట్లనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వాటర్ ఏమి వేయొద్దు. ఈ మసాలా అంతా మనకి బాగా ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది కొద్దిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత చేస్తే ఇలా ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసింది కదా. ఇట్లా ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఇవి శనగలు, ఆ వాటర్తో అట్లనే వేసేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ వాటర్లోనే మసాలా అంతా శనగలకు కూడా పట్టేటట్టు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని. ఇది ఉడికేలోపు ఇక్కడ చోలే మసాలా వేసుకోవాలి. అది ఒక 5-10 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ చోలే మసాలా అనేది ఒక స్పూన్ అట్లా వేసుకొని కర్రీని బట్టి చూసుకోవాలి. ఈ మసాలా అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ నేను చూపించేదానికి సరిపోయింది కాబట్టి అవసరం లేదు. అట్లనే కసూరి మేతి కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.